తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకే పొత్తు ఖరారైంది. పొత్తుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరు ప్రకటించారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. కళా, ఇప్పుడు బీజేపీ అన్నాడీఎంకే పొత్తు తమిళనాడు రాజకీయ చిత్రం ఎలా మారే అవకాశం ఉందనుకోవచ్చు. మరోవైపు బీజేపీ అధ్యక్ష పదవికి కూడా నాగేంద్ర పేరును ఖరారు చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. అది ఎంతవరకు అధికారికి ప్రకటించారా? సతీష్, దాదాపు తమిళ రాజకీయాలకు మాత్రము శంకరావం పూరిందని చెప్పవచ్చు. ఈ రోజు దాదాపు గురువారము రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి తమిళనాడుకు చేరుకోవడము, తర్వాత ఒక్కసారిగా కూడా తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే కీలక భేటీ అనుకోవచ్చు, కీలక సమావేశంలో మాత్రము ఎన్డీఏ కూటమి, తమిళనాడులో ఎన్డీఏ కూటమి దిశగా అడుగులు వేసింది. అయితే ముఖ్యంగా ఏదైతే అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి బీజేపీ రెండు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయని ఈ రోజు అమిత్ షా ఈ రోజు ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితమే ఢిల్లీకి వచ్చి దాదాపు ఒక రోజు ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రితో కూడా సమావేశం జరిపారు అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి. దాదాపు అప్పుడే పొత్తు ఖరారైందన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. కానీ ఏదైతే మనకు ఈ రోజు తమిళనాడులో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు అంటే ఏదైతే కూటమి దిశగా అడుగులు వేసేసి రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో ముందుకు వెళ్తున్నామో, రానున్నటువంటి ఏదైతే పళనిస్వామి నాయకత్వంలో ముందుకు వెళ్తామో అన్నటువంటి ఏదైతే ప్రెస్ మీట్ లో పెట్టేసి అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా కూడా అసెంబ్లీ ఎన్నికలకు మాత్రము రానున్నటువంటి నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఎన్నికలు ఉందో దానికి ముందస్తుగానే ప్రణాళికలను ప్రారంభించారని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రెస్ మీట్ లో జరిగినటువంటి విలేకరులు అడిగినటువంటి సమావేశానికి మాత్రము అమిత్ షా కొన్ని సమాధానాలు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే పళనిస్వామి ఉందో అన్నాడీఎంకే నుంచి తిరుగుబాటుదారులు ఉన్నారు, వారు దీంట్లో అంటే ఈ పార్టీలో చేరుతారా, మరి కూటమిలో వాళ్ళు భాగస్వాములు అవుతారా అన్నటువంటి ప్రశ్నకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రము అది అన్నాడీఎంకేకి అంతర్గత విషయము, దానికి సంబంధించినటువంటిది ఎటువంటి మేము జోక్యం చేసుకోము, కానీ ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది, వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుంది అన్నది చెప్పడం. ఏదైతే అన్నాడీఎంకే నుంచి తిరుగుబాటుదారులు ఉన్నారో మనకు పన్నీర్ సెల్వం తర్వాత అమ్మపాటికి సంబంధించి దినకరన్ వీరు చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఒకవైపు, మరొక వైపు బీజేపీ చాలా ఆలోచించి అడుగులు వేసింది. ఏదైనా కానీ ఏ రాష్ట్రాల్లోనైనా బీజేపీ ముఖ్యమంత్రి ముఖ చిత్రాన్ని ఎక్కడ కూడా చూపించదు. కానీ ఇక్కడ తమిళనాడులో మాత్రము అన్నాడీఎంకే అధినేత పళనిస్వామికి పేరు ప్రకటించడం అనేది చాలా కీలకమైనటువంటి విషయం అని చెప్పవచ్చు. అయితే బీజేపీ చాలా ముందస్తు ప్రణాళికలతోటే అసెంబ్లీ ఎన్నికలకు తమిళనాడుకు తయారైందని చెప్పవచ్చు. ఏదైతే ఇక్కడ బీజేపీ చీఫ్ గత కొన్ని రోజుల క్రితం అన్నమలై రాజీనామా చేయడము, తర్వాత దానికి బీజేపీ చీఫ్ స్టేట్ చీఫ్ పదవికి మాత్రము నరేంద్రన్ పేరు కూడా ఖరారైనట్లు కూడా సమాచారం అందుతుంది. ఏదైతే మనకు ఇక్కడ 1998లో అన్నాడీఎంకేతో పొత్తుతో దాదాపు విజయం సాధించి కూటమి దిశగా ప్రభుత్వాన్ని అంటే లోక్సభలో విజయం సాధించినటువంటి విషయాన్ని కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వీరిలో నరేందర్ ఒక కీలకమైనటువంటి వ్యక్తి. నరేందర్ వైపే బీజేపీ చీఫ్ పదవి వరించబోతుంది. ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే తమిళనాడుకు వచ్చి ఇక్కడ అమిత్ షా గారు సమావేశం కావడము, కొంతమంది బీజేపీ అంతర్గతంగా కూడా సమావేశం జరిపింది. ఆ సమావేశంలో జరిగినటువంటి దానిలో అందరూ కూడా నరేందర్ వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్లు కూడా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడము, తర్వాత ఎవరు కూడా పోటీ లేకపోవడంతో ఎన్నిక మాత్రము ఇక్కడ మనకు అంటే నరేందర్ పేరు ఫైనల్ అయినట్లు కూడా తెలుస్తుంది. దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా తమిళనాడులో కీలక వ్యక్తులు మనకు తమిళసై అనుకోవచ్చు, తెలంగాణలో గవర్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి తమిళసై కూడా, తర్వాత వరదన్ ఇక్కడ మనకు ఇంకా మరొక
కీలకమైనటువంటి బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు మనకు వినపడ్డది, కానీ ఎవరు వాళ్ళ పేర్లు కాకుండా ఇక్కడ మనకు నరేందర్ పేరును ప్రకటించడం అన్నది బీజేపీ చాలా ఆలోచించి అడుగులు వేస్తుంది. అయితే ఇక్కడ తిరుటల్వేలికి చెందినటువంటి తేబార్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి నరేందర్ కావడంతో ఇక్కడ కమ్యూనిటీని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని నరేందర్ ని ఇక్కడ ఈ తమిళనాడుకి సంబంధించినటువంటి బీజేపీ చీఫ్ గా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రము తమిళ రాజకీయాలకు మాత్రం వచ్చే సంవత్సరమే జరిగేటటువంటి ఎన్నికలకి ఇప్పటి నుంచే బీజేపీ సమాయత్తం అవుతుంది. రానున్నటువంటి ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే తర్వాత బీజేపీ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో ముందుకు వెళ్తుంది. రానున్నటువంటి ప్రధానంగా దక్షిణాదిని ఎలాగైనా సరే పాగా వెళ్ళిన ఎప్పటి నుంచో బీజేపీ ఎప్పటి నుంచి ఎదురు చూస్తోంది. సో ఇప్పుడు అన్నాడీఎంకే పొత్తుతో అదేమన్నా సాకారం చేసుకునే దిశగా తమిళనాడుని కైవసం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది అనుకోవచ్చు, ఆల్రెడీ ప్రారంభించింది అనుకోవచ్చు. ఖచ్చితంగా సతీష్, దాదాపు సౌత్ మీద చాలా ఫోకస్ చేసినటువంటి సందర్భము. అటు మనకు ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు, తర్వాత మనకు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ఇక్కడ మనకు చాలా సమావేశంలో కూడా తమిళనాడు రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రజలను వారికి సంబంధించినటువంటి తమిళ్లో స్పీచ్ ఇచ్చినటువంటి సందర్భము. తర్వాత సౌత్ మీద చాలా, అటు ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ కేరళ కూడా మనకు వాటి మీద కూడా ఫోకస్ చేసింది. మొత్తం మీద సౌత్ లో ఎక్కువగా ఫోకస్ చేసి సౌత్ లో రాజకీయంగా ఇక్కడ బీజేపీ బలపడే దిశగా మాత్రము ఒంటరిగా కాకుండా మిత్రపక్షాలతోటి ముందుకు వెళుతూ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇక్కడ మనకు కీలకంగా ఇందులో మాత్రం చాలా కీలకంగా వ్యవహరించేది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోనే ఈ టోటల్ సౌత్ ఎంటైర్ మనకు ఇక్కడ షూట్ చేసేది మాత్రం అమిత్ షా అని చెప్పవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళ.